73rd న్యూస్ రాజధానిపై అధికార విపక్షాల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతుంది. రాజధాని పేరుతో స్కామ్స్ జరుగుతున్నాయని తనను కలిసిన రైతులతో అన్నారు మాజీ సీఎం జగన్. ఇప్పటికే రైతుల నుంచి 50,000 ఎకరాలు తీసుకున్నారని ఇప్పుడు మళ్లీ 50,000 ఎకరాలు కావాలంటున్నారన్నారు. రైతులకి తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాజధాని అంటే ఏంటి? ఇవన్నీ నువ్వు మళ్ళీ కడతానంటావు, నువ్వు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తానంట. దానికి మళ్ళీ రోడ్లు లేని చోట రోడ్లు వేయాలంటావు. 20 కోట్లు అయ్యే రోడ్డును 53 కోట్లు అంటున్నావు. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్కి 20,000 పెడతానంటున్నావు. 4,500 మిగతా చోట అంతా ఖర్చు అవుతా అంటే 5 స్టార్ లాబీస్తో సహా ఇటాలియన్ మార్బుల్ వేసి ఇక్కడ మాత్రం నీకు 20,400 ఖర్చు అవుతుంది ఎస్ఎఫ్టీకి. అంటే నేను ప్రతిదీ స్కామే. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదానికోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తాం. అయితే జగన్ తీరుపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. రైతుల దగ్గర బలవంతంగా భూములు తీసుకోలేదన్నారు. టెండర్స్ ప్రకారం అమరావతిలో అభివృద్ధి జరుగుతుందన్నారు మంత్రి నారాయణ. అమరావతి క్యాపిటల్ సిటీ మీద రాద్ధాంతం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంతమంది రైతులు కలిశారు. ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్కి 2014-19 చేసామండి. అప్పటి నుంచి ల్యాండ్ పుల్లింగ్కే రమ్మంటున్నాం. మేము ల్యాండ్ అక్విజిషన్ కాదు, ల్యాండ్ పుల్లింగ్కే ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు ఇబ్బంది పడతారని. కానీ ఈరోజు ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ అన్నీ అయిపోయే స్థితిలో ఇంకా కూడా ముందుకు బాగా ఉంటే ఆ కట్టిని వేస్ట్ అయిపోద్ది. అమరావతి కేంద్రంగా ఇప్పటికే టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. లేటెస్ట్ గా రాజధాని ప్రాంతంలోని పలువురు రైతులు జగన్ ని కలవటం, ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అధికార విపక్షం మధ్య పొలిటికల్ ఫైట్ పెంచేలా చేస్తోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, రాజధాని రగడ ఆగేలా కనిపించట్లేదు. జగన్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఎలాంటి కౌంటర్స్ వస్తున్నాయి? రాజధాని రైతులు మాజీ సీఎం ని కలిసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి భరోసా కలిగింది? సో రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి అంశంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విమర్శల పర్వం కొనసాగుతోంది. నిన్న రాజధాని గ్రామాలకు చెందినటువంటి ఇటు ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెంతో పాటుగా నిడమర్రు, కొరగోలు గ్రామాలకు చెందినటువంటి రైతులు ఆ భూసేకరణ పేరుతోటి తమను ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తూ ఉంది. ఏవైతే ల్యాండ్ పూల్కి సంబంధించిన ఇచ్చిన భూమును అభివృద్ధి చేయకపోగా తమ భూములు బలవంతంగా సేకరించి రోడ్లు నిర్మిస్తారనేది ప్రధానంగా రైతు ఆరోపిస్తూ నిన్న జగన్మోహన్ రెడ్డి కలిసి తమ సమస్యకు పరిష్కారం చూపించాలి, న్యాయ సహాయం చేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కోరారు. రైతుల స్పందనకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు. ప్రభుత్వం రాజధాని పేరుతోటి అవకతవకలు పాల్పడుతుంది, బలవంతంగా భూసేకరణ చేస్తోంది, ఆ భూములు తీసుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుంది, అక్రమాలు పాల్పడుతుంది జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ వ్యవహారం పైన ఇప్పుడు ఈరోజు ప్రస్తుతం మంత్రి నారాయణ తీవ్రంగా స్పందించారు. తాము ఎవరిని కూడా రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయలేదు, వారి నుంచి బలవంతంగా భూమి లాక్కోలేదు. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి స్కీమ్లోనే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం, వారిని ఒప్పిస్తూ ఉన్నాం. వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంలో భాగంగానే వారి నుంచి భూసేకరణ ప్రక్రియ కాకుండా ల్యాండ్ పూలింగ్ విధానంలోనే భూములు తీసుకుంటున్నాం. దశల వారీగా రాజధాని నిర్మాణం కోసం అడుగులు వేస్తూ ఉన్నాం. గతంలో ఏవైతే 2014 నుంచి ల్యాండ్ పూలింగ్ దిశగా అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో భూములు ఎవరు వారి విషయంలో పక్కన పెట్టి మిగిలినటువంటి భూముల్లో పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ఎవరైతే భూమికి సంబంధించినటువంటి ఇచ్చారో వారికి రిటర్నబుల్ ఫ్లాట్స్ కూడా చాలా క్లియర్గా అందజేసాము. ఆ ఫ్లాట్స్ ఎక్కడున్నా కూడా చాలా స్పష్టంగా చెప్పాము. 2028 కల్లా ఆగస్టులో ఫేజ్ 1లో రాజధానికి సంబంధించిన నిర్మాణ పనులు మొత్తం కూడా పూర్తి చేస్తున్నాం. కానీ రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అసత్యాలు ప్రచారం చేస్తుంది. ఎవరైతే రైతులు ఇటు జగన్మోహన్ రెడ్డి కలిశారో వారంతా కూడా ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన భూములు ఇవ్వనటువంటి రైతులే. వారి భూములు ఇప్పటివరకు ఎక్కడ రోడ్లు వేయలేదు, అలానే వారి భూములు బలవంతంగా తీసుకోలేదు. భూసేకరణ సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఎక్కడ ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఎవరైనా ల్యాండ్ పూలింగ్ ముందుకు వస్తే వారికి అవసరమైనటువంటి పరిహారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని మొదటి నుంచి చెప్తూ ఉన్నాము. అంతే తప్ప ఎవరిని రైతుల్ని బెదిరించలేదు, బలవంతంగా తీసుకోలేదు కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఈ వ్యవహారంలో రాజధానికి సంబంధించినటువంటి అంశంలో వైసీపీ ఎందుకు దుష్ప్రచారం చేస్తుంది? గతంలో ఏవైతే ఫ్లాట్స్ వారికి ఇచ్చామో రిటర్నబుల్ ఫ్లాట్స్, ఆ ఫ్లాట్స్కి సంబంధించి డెవలప్ చేస్తూ ఉన్నాము. ఫేజ్ 1 దశలో రాజధానికి సంబంధించిన మొత్తం ప్రక్రియ పూర్తి చేసి రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ డెవలప్ చేసి ఇస్తూ ఉన్నాము. అసత్యాల ప్రచారం చేయడం మానుకోండి కూడా ఇటు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఇప్పటికే రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో ఏవైతే రైతులతో ఒప్పందాలు చేస్తున్నారో ఆ ఒప్పందాలు కూడా క్లియర్గా చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడొద్దంటూ కూడా మంత్రి నారాయణ హెచ్చరించారు. ఇప్పటికే నిన్న ఎవరైతే రైతులు కలిశారో వారి అభ్యంతరాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయా గ్రామాల పరిధిలో వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా భూసేకరణ సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ ముందుకు
ముందుకు వెళ్ళడంలో భూశాఖను దిశగా ముందుకు వెళ్తే రైతులు నష్టపోతారని మొదటి నుంచి ప్రభుత్వం చెప్తుంది. అందులో భాగంగా ల్యాండ్ పూలింగ్ కోసమే తాము అడుగులు వేస్తూ ఉన్నాం. భూములు ఇవ్వని రైతులకు సంబంధించి వారితో మాట్లాడుతున్నాం, వారి నుంచి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నాం. వారికి ఏమైనా న్యాయం చేయాలని కోరితే కనుక పరిహారానికి సంబంధించినటువంటి అభ్యంతరాలు కూడా వాటి పరిష్కరిస్తామని కూడా చెప్తూ ఉన్నాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఈ వివాదాన్ని మరింత ముదిరే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి రాజధానికి సంబంధించి రాజకీయ విమర్శలు చేయొద్దు అంటూ కూడా ఇటు మంత్రి నారాయణ అయితే మొత్తంగా చూస్తే రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారం మరోసారి రాజధానికి సంబంధించినటువంటి అంశం రాజకీయ దుమారం రేపుతుంది. నిన్న రాజధాని రైతులు జగన్మోహన్ రెడ్డి కలవడం, ప్రతిగా ఈరోజు మంత్రి నారాయణ చాలా స్పష్టంగా ఈ అంశాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా వెల్లడించారు. థ్యాంక్ యూ వసంత్.